అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలు వచ్చాయంటే చాలు భయపడాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ 2 నెలల్లో తరచుగా ప్రకృతి విపత్తులు రావడమే ఇందుకు కారణం. గతంలో తీవ్ర నష్టాన్ని మిగిల్చిన తుఫానులు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లోనే వచ్చాయి. మరి ఆ 3 నెలల్లోనే ఎందుకు తుఫానులు వస్తున్నాయి? దీనికి కారణాలేంటి? సైన్స్ ఏం చెబుతుంది? ఎందుకు ఈ 3 నెలలు విపత్తు కాలం? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో తుఫాన్లు విరుచుకుపడుతున్నాయి. భయంకరమైన గాలులు, ప్రాణాలు తీసే తుఫానులు ఈ 2 నెలల్లోనే ఎక్కువగా వచ్చాయి. వాయుగుండంగా పుట్టి తుఫానుగా మారి చెట్టు, పుట్ట, ఇల్లు, వాకిలి అన్నీ నాశనం చేస్తుంది. పైగా ఈ నెలల్ని విపత్తు కాలంగా పిలుస్తుంటారు. ఈ మధ్య అక్టోబర్లో వచ్చిన దానా, నవంబర్ ఎండింగ్లో వచ్చిన ఫెంగల్ తుఫాన్లే ఇందుకు నిదర్శనం. బంగాళాఖాతంలో గ్యాప్ లేకుండా తుఫాన్లు పుడుతుంటాయి. 1891 నుంచి 2019 వరకు బంగాళాఖాతంలో 522 తుఫాన్లు ఏర్పడ్డాయి. అంటే ఏటా 4 తుఫాన్లు తీరం దాటుతున్నాయి. ఏడాదికి 2-3 తుఫాన్లు ఏర్పడడం మామూలే. కానీ 2017 నుంచి అసాధారణ పరిస్థితులు కనబడుతున్నాయి. 2017లో 7 తుఫాన్లు విరుచుకుపడ్డాయి. 2018లో 6 తుఫాన్లు వస్తే 2019లో ఏకంగా 9 తుఫాన్లు వచ్చాయి. 2020లో 5 తుఫాన్లు తూర్పు తీరంలో అల్లకల్లోలం చేశాయి. 2021లో 7 తుఫాన్లు, 2022లో 4 తుఫాన్లు వచ్చాయి. సాధారణంగా సెప్టెంబర్తో నైరుతి రుతుపవనాలు ముగుస్తాయి. అక్టోబర్ నుంచి ఈశాన్య రుతుపవనాలు మొదలవుతాయి. పోతూ పోతూ నైరుతి, వస్తూ వస్తూ ఈశాన్యం భారీ తుఫాన్లను వెంటబెట్టుకొస్తాయి. అందుకే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లలో సైక్లోన్లు ఎక్కువ. పైగా అక్టోబర్ నుంచి మాన్సూన్ విండ్స్ మూమెంట్ చేంజ్ అవుతుంది. అక్టోబర్ 2వ వారం వచ్చే వరకు నార్త్ ఈస్ట్ మాన్సూన్గా మారుతుంది. ఈ టైంలో బంగాళాఖాతంలో చిన్న డిస్టర్బెన్స్ కూడా తుఫాన్గా మారే అవకాశం ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. వందేళ్ల చరిత్ర చూసుకున్నా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లోనే అధికంగా ఇంటెన్స్ సైక్లోన్స్ వచ్చాయంటున్నారు వెదర్ ఆఫీసర్స్. అందులోనూ బంగాళాఖాతంలోనే తుఫాన్లు ఎక్కువన్నారు. అరేబియన్ సముద్రంలో కన్నా బంగాళాఖాతంలో ఎక్కువ తుఫాన్లు రావడానికి గాలి ప్రవాహంతో పాటు వేడి వాతావరణం కూడా ఒక కారణమంటున్నారు. ఇక తూర్పు తీరం బంగాళాఖాతం కంటే పశ్చిమ తీరంలోని అరేబియన్ సముద్రం చల్లగా ఉంటుంది. తుఫాన్లు చల్లని మహాసముద్రం కంటే వెచ్చని సముద్రాలలో ఎక్కువగా పుట్టుకొస్తాయి. పైగా బంగాళాఖాతానికి 3 వైపులా భూభాగం ఉంటుంది. అక్కడ ఏర్పడే తుఫాన్లు తూర్పు తీరం తాకడం మినహా ఇంకో దారి లేదంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. శక్తివంతమైన తుఫాన్లు కానీ లేదంటే సైక్లోన్ సిస్టమ్స్, ఇంటెన్స్ సైక్లోన్ సిస్టమ్స్ అనేవి మనకి దాదాపుగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఏర్పడుతూ ఉంటాయి. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అనేవి చాలా బలమైన కారణం చెప్పొచ్చు. అదేవిధంగా మనకి బే ఆఫ్ బెంగాల్లో కూడా మనకి అధికంగా ఏర్పడడానికి కారణం విండ్ షియర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే రిలేటివ్ హ్యూమిడిటీ, ఇవి మిడ్ ట్రోపోస్ఫెరిక్ రిలేటివ్ హ్యూమిడిటీ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఈ 3 ఫ్యాక్టర్స్ వల్ల ఏదైనా డిస్టర్బెన్స్ ఏర్పడితే అదే సమయంలో ఉపరితల సీ సర్ఫేస్ టెంపరేచర్ అప్ టు మిక్స్డ్ లేయర్ డెప్త్ 50 మీటర్స్ వరకు మాత్రం ఉండగలిగితే ఆ థర్మల్ ఎనర్జీ అనేది మరింత ఇంటెన్సిఫై అయ్యి మనకి ఈ తుఫాన్ల కింద మారే అవకాశం ఉంటుందన్నమాట. బంగాళాఖాతంలో తుఫాన్లు పుట్టి తమిళనాడు నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ఎక్కడైనా తీరం దాటొచ్చు. కానీ గత 5 దశాబ్దాల్లో 60 తుఫాన్లు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకాయి. వాటిలో తీవ్రమైనవి 40 తుఫాన్లు ఉన్నాయి.